కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ఆర్టీసీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేయడంతో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు దిగారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరీంనగర్ బస్ స్టేషన్లో హైదరాబాద్కి బస్ ఎక్కిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినప్పుడు బస్కి నుంచి కొద్దిగా పొగలు వచ్చినట్టు డ్రైవర్కి అర్థమైంది. కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత ఆపేసి అందరినీ ఫాస్ట్ దిగమని చెప్పేసి అలారం వచ్చింది. అదో అందరు దిగారు. బయటకు వచ్చిన తర్వాత కింద ఓపెన్ చేసి చూస్తే బ్యాటరీకి ఫైర్ అనిపిస్తుంది. అది ఆపడానికి ట్రై చేశారు ఎక్స్టింగ్విషర్తో, కానీ అవ్వలేదు. మొత్తం కాలిపోయింది. బస్ మొత్తం ఫిల్ అయి ఉండే దగ్గర 52 మంది మొత్తం ఫిల్ అయి మొత్తం కింద డిక్కీలోనే లగేజ్ మొత్తం ఇమీడియట్గా మేమందరం కలిసి మా లగేజ్ తీసుకున్నాం. అరుణూరు ఈనాడు ఆఫీస్ దగ్గర కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది. స్మెల్ వచ్చినట్టు అనిపించడంతోనే నేను లైట్గా పోగొచ్చినట్టు స్మెల్ వచ్చింది. కొంచెం అక్కడికైనా పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ఆపితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేది బండి అప్పటికే నా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాక బండి నూటలు కొట్టిన ఆ స్పీడ్తో ముంగడానికి వచ్చింది. ఆపుకొని ఎందుకంటే ప్యాచర్ ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే ఫైర్ అయితే స్మెల్ వస్తుంది బాగానే. చిన్న లైట్గా పొగ స్టార్ట్ అయింది. పొగ స్టార్ట్ అయినట్టు చూసినట్టే ప్యాచర్కి చెప్పలేదు. అమ్మకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, కొంచెం దుబ్బేసుకోకుండా వేరే బస్ అరేంజ్ చేస్తా, మీరు ఫస్ట్ కొంచెం ఇళ్ళకి దిగండి అని చెప్పిన. ఒక్కసారి బస్సు కాలిపోతుందంటే వాళ్ళు దిగడాలు తన్నుకోవడాలు పొగలు కింద పడతారు కదా. ఫస్ట్ టెక్నికల్ ప్రాబ్లం దిగబడతారు, అందరు దిగారు. అందరు దిగబడుతూ దగ్గర బాగా ఓపెన్ చేసిన. ఓపెన్ విత్ ఇన్ 2 సెకండ్స్లో మంటలు స్టార్ట్ అయినాయి. ఆ గ్యాస్ 2 సిలిండర్ బొడ్లు ఉన్నాయి. ఆ గ్యాస్ మొత్తం కంప్లీట్ కొట్టిన. అయినా ఆగలేదు. పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక సిలిండర్ ఇచ్చారు, అయినా ఆగలేదు. వాటర్ ఉంటే వాటర్తో కూడా కవర్ చేసినా కానీ కాలేదు. ఇక తిమ్మాపూర్ మండలం అలగనూరు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మొత్తంగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అయితే పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. అసలు ఆ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా అంత మంటలు చెలరేయడానికి రీజన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? శాలిని, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలగనూరు సమీపంలోని ఎల్ఎండి కాలనీ, కాకతీయ కాలనీ వద్ద అయితే భారీ పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న రన్నింగ్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బస్సు బ్యాటరీ భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ఎలాంటి ఆలస్యం చేయకుండా అలారం మోగించి బస్సును రోడ్డు పక్కన నిలపడంతో అందులో ఉన్న సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందికి దింపడంతో ప్రయాణికులంతా బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే మంటలు ఒక్కసారిగా ఉధృతమై బస్సు మొత్తం వ్యాపించాయి. అంటే ముందస్తుగానే గమనించిన డ్రైవర్ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలైతే ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలనైతే అదుపు చేయలేకపోయాడు. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉండడంతో అయితే డ్రైవర్ చాకచక్యంగా బస్సును ముందుకు తీసుకెళ్లి నిలపడంతో మరో పెద్ద ప్రమాదం అయితే తప్పినట్లు తెలుస్తుంది. మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే చూస్తుండగానే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. భారీగా పొగలు ఎగిసిపోవడంతో కొంతసేపు అయితే జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం అయితే లేకుండా పోయింది. ఘటనా సమయంలో బస్సులో మహిళలు, చిన్నారులు సహా పలువురు ప్రయాణికులు ఉన్నట్లయితే తెలుస్తుంది. మంటలను గమనించిన వెంటనే డ్రైవర్ చూసిన సమయస్ఫూర్తి కారణంగానే పెద్ద ప్రమాదం తప్పిందని అయితే ప్రయాణికులు, స్థానికులు చెప్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా చేరుకున్నారనే ఆరోపణలు అయితే కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు చెలరేయడానికి గల కారణాలపై విచారణ అయితే చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీలో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అయితే భావిస్తున్నారు. లక్కీగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కొన్ని నిమిషాల ఆలస్యమై ఉంటే ఇది భారీ విషాదంగా మారే అవకాశం ఉందనే స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బస్సు పూర్తిగా దగ్ధమై శిథిలావస్థలో ఉండగా అధికారులు అన్ని కోణాలైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజయ్.